ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీవు కట్టబడునట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబురలను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనము. అగైన్ I will build you and you shall be built, you shall adorn yourself with trumpets and shall go forth in the dance of the merrymakers. Jeremiah chapter 31 verse 4. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. పడిపోయినా కూలిపోయినా మన జీవితాలు కట్టుతాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నీ దుఃఖ దినములను సమాప్తము చేసి మరలా ఆనందంలోనికి మీరు ప్రవేశించున్నట్లు చెయ్యగలను అని ఆయన లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు. ఈ ప్రపంచంలో కూలిపోయిన వాటిని అనేకులు మరలా బాగు చేస్తుంటారు కదండి. గృహాలు, షాపింగ్ మాల్స్, చారిత్రక కట్టడాలు, పెద్ద పెద్ద టవర్స్, ఇలా చాలా వాటిని కడుతుంటారు. పాడైపోయిన వాటిని బాగు చేసేవారుంటారు, కొత్తగా నిర్మించేవారుంటారు. నిర్మించడం లేదా కట్టడం అనేది మానవ జీవితంలో దైనందిక ప్రక్రియ. ఎంతోమంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పై ఆధారపడి పనిచేస్తుంటారు. అయితే మనము ఆలోచిస్తే ఎవరినైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వ్యక్తిని అడిగితే నిర్మించడం అనేది ఒక సాధారణమైన విషయం కాదు. ఒక గృహం కట్టడం అనేది ఒక్క రోజులో జరిగేది కాదు. దాదాపు 6 నెలల సమయం తీసుకుంటారు పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి. కొత్తదైతే ఎలాగోలాగా నిర్మించేస్తారు, కానీ పాడైపోయిన దానిని బాగు చేయాలంటే చాలా కష్టం అని వారు చెబుతారు. ఈ లోక సంబంధమైన నిర్మాణ విషయంలోనే ఒక్కదానిని నిర్మించాలంటేనే, పాడైపోయిన వాటిని బాగు చేయాలంటేనే ఇంత సమయం పడుతుంటే, దేవుడు మన జీవితాలను కట్టాలంటే ఇంకెంత సమయం కావాలి? చెల్లా చెదురైపోయిన మన కుటుంబాన్ని, ఆశలు కోల్పోయిన మన జీవితాన్ని, నష్టాలలో ఉన్న మన వ్యాపారములను, ఎన్నో ఆటుపోట్లు జరిగించిన మన హృదయాన్ని దేవుడు కడతానని అంటున్నాడు. అది కూడా ఆయన ఒక్క క్షణములో కట్టగలడు. సంవత్సరాలు అవసరం లేదు, నెలలు అవసరం లేదు, రోజులు అవసరం లేదు. ఆయన మాట మాత్రము సెలవిస్తే చాలు, కూలిపోయిన మన పరిస్థితులన్నీ మరలా నిర్మించబడతాయి. ఈ వాగ్దానము ఇజ్రాయేలీలతో దేవుడు చేసినప్పుడు వారు చాలా ఘోరమైన స్థితిలో ఉన్నారు. వారు బంధకాల్లో ఉన్నారు. యెరూషలేము మందిరం అంతా కూల్చబడి ఉంది. ఎంతో కృంగిపోయిన స్థితిలో వారు ఉన్నప్పుడు దేవుడు వారిని ఈ మాట ద్వారా బలపరుస్తున్నాడు. వారి దుఃఖమును, వారి కన్నీటిని చూసిన దేవుడు వారి జీవితము మార్చబడినట్లుగా వారిని ఆయన ఈ మాటలతో ఆదరించాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను కూడా ఈ మాటల ద్వారా ఆయన బలపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. నీవు దేని గురించి అయితే ఈ రోజున దుఃఖిస్తున్నావో, నీ జీవితంలో ఏమైతే కట్టబడాలని, బాగుపడాలని, ఇంతకు ముందు వలె ఆనందంగా నా జీవితం ఉండాలని నీవు అనుకుంటున్నావో అదే విధంగా ఆయన చేస్తాడు అని నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. బహుశా ఇంతవరకు నీవు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. నీ జీవితం మార్పు చెందాలని, నీవు మంచి జాబును సంపాదించాలని, నీ వ్యాపారములో మంచి స్థానములో నీవు ఉండాలని, నీ భర్తలో మార్పు చూడాలని, నీ భార్య నిన్ను ప్రేమించాలని, నీ బిడ్డలు నీ మాట వినాలని, నీకు న్యాయము జరగాలని ఎన్నో ప్రయత్నాలు ఇలా నీవు చేసి ఉండొచ్చు. ఎంతోమంది సహాయము నీవు తీసుకొని ఉండొచ్చు. అయినా సరే నీవు అనుకున్న స్థానాన్ని చేరలేకపోతున్నావు, నీ కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నావు, ఆర్థిక పరంగా ఎదగలేకపోతున్నావు, అన్నీ కూడా ఓటములే చూస్తున్నావు. కానీ ఈ రోజున నీవు చేయబోయే ప్రతి ఒక్క ప్రయత్నములో దేవుడు నీతో ఉన్నాడు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీతో ఉన్నాడు. సర్వ శక్తిమంతుడైన యేసయ్య నీకున్నాడు. అందునిమిత్తమునే వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను
కట్టింతును అని. అనగా నీవు అభివృద్ధి చెందునట్లు ఆయన నిన్ను అభివృద్ధి చేస్తాడు. నీవు ఉద్యోగము పొందుకున్నట్లు ఆయన నీకు ఉద్యోగమునిస్తాడు. నీ కుటుంబం సంతోషంగా ఉండునట్లు ఆయనే నీ కుటుంబంలో అలజడులన్నీ తీసేస్తాడు. నీకున్న వ్యాధులు పోవునట్లు ఆయనే నీకు స్వస్థతనిస్తాడు. నీ హృదయం నెమ్మదిగా ఉండునట్లు యేసయ్యే నీకు శాంతి సమాధానాలను అనుగ్రహిస్తాడు. మరలా నీవు ఆనందముతో, మరలా నీవు ఉన్నత స్థాయిలో ఉండునట్లు, మరలా నీవు జీవం కలిగిన దేవుణ్ణి అనగా ఆయనలో నీవు సంతోషించినట్లు ఆయన నిన్ను చేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుష్యులను చూసి వారి మాటలను విని బలహీన పడిపోకు. దేవుడు నిన్ను కట్టబోతున్నాడు అనే విషయము జ్ఞాపకం చేసుకో. అది ఎంత కష్టమైన కట్టడమైనా సరే దేవుడు ఆయన బాధ్యతగా తీసుకున్నాడు అంటే అది పూర్తయి తీరాల్సిందే. ఎటువంటి సాకులు, ఎటువంటి బ్రేకులు దానికి ఉండవు. కాబట్టి దేవుని మీద ఆధారపడి ముందుకు సాగు, విజయం నీదే. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయిన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ఈ భూమిని ఆకాశమును నోటి మాట ద్వారా కలగజేసిన పూజ్యుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఈరోజు నా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మేము కట్టబడినట్లు తండ్రి ఇక మీదట మీరు కట్టింతురని, మీరు మరలా తండ్రి మా జీవితంలో సంతోషమును దయచేయగల దేవుడువని, మేము చేసే ప్రతి ప్రయత్నాన్ని సఫలపరిచే దేవుడువని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ఆదరించి ప్రోత్సహించినటువంటి మీ అమూల్యమైన వాక్కులను బట్టి మీకు స్తోత్రములు. అవును నా తండ్రి, అయ్యా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. వారిని మీరే ధైర్యపరచండి. వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు మీరు జరిగించండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి. సంపూర్ణ ఆరోగ్యం, స్వస్థత అయా బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అయా మరి హాస్పిటల్లో బెడ్స్ పై ఉండి ప్రభా, మరణ పడకపై ఉండి తండ్రి అయా మూలుగుతున్న తండ్రి ప్రతి బిడ్డ యొక్క మొరను మీరు ఆలకించండి. అయ్యా మరణాన్ని కూడా జీవముగా మార్చమని వేడుకుంటున్నాం. ఐసీలో ఉన్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి అయ్యా. అయా రుణ భారాల నుండి విడుదల దయచేయండి. అయ్యా ఎవరి దగ్గర అయితే ప్రభా ఎంతైతే రుణాన్ని తీసుకున్నారో ప్రభా తిరిగి చెల్లించే సామర్థ్యతను బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అదేవిధంగా కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యల నుంచి కూడా విడుదల దయచేయండి. భూతగాథ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి నా ప్రభ. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మీ యొక్క రక్షణ కాపుదల అయా తండ్రి వారిపైన ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. ఇంకా రక్షణ అనుభవం లేక తండ్రి మీ సువార్తకు లోబడక ఉన్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామముల అయా సువార్తను వినే మనస్సును తండ్రి మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. వివాహాల విషయంలో తండ్రి మీ చిత్తమును కనిపెట్టి మొరపెడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో తండ్రి వివాహము జరుగునట్లుగా కృప చూపించండి. వృద్ధులను మీరు బలపరచండి. విధవరాల పక్షాన మీరు న్యాయమును తీర్చండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు అయా. తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు. బిడ్డలకు మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాము తండ్రి అయా. అదేవిధంగా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అత్తకోడల మధ్య విభేదాలు, విరుగు పొరుగు వారి మధ్య విభేదాలు అయా, సంఘములో ఉన్న విభేదాలు అన్నిటినీ యేసు నామములో లయపరచండి అయా తండ్రి. మీ యొక్క ఆత్మచేత బిడ్డను ముద్రించండి ప్రభా. అయా నిందలు, అవమానాలను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అయా నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీరే దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా అయా డైవర్స్ వరకు వెళ్ళినటువంటి కోర్టు కేసులను యేసు నామములో కొట్టివేయండి నా ప్రభా. వారి పక్షంగా మీరే న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి అయా. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి వాహనములను తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. క్షేమంగా సౌఖ్యముగా బిడ్డలు వెళ్ళునట్లుగా కృప చూపించండి. ఉద్యోగం లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఉద్యోగాన్ని మీరు వారికి దయచేయండి అయ్యా. ఉద్యోగం చేస్తూ మరి ప్రభా మరి ఏమైనా ఆటంకాలతో, సమస్యలతో ఉన్నట్లయితే వారి మధ్య సమాధానాన్ని కలగజేయండి. ఆటంకాలను యేసు నామములో తొలగించమని బ్రతిమలాడుకుంటున్నాం. అధికారులకు మీరు తోడుగా ఉండండి అయ్యా. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలను కూడా దీవించండి. అనేక దేశాల్లో బిడ్డలు తండ్రి అయా నీ ప్రియులు ఉంటుండగా ప్రభా వారికి క్షేమాధారాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి అయా. నిన్ను ఆశ్రయించే మనస్సు ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. నీలోనే తండ్రి ఆనందించే భాగ్యం వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ని దీవించండి. సంఘాలను విస్తరింపచేయండి. సంఘములో అయా మరి తండ్రి అలజడులన్నింటినీ యేసు నామములో తీసివేయండి ప్రభా. ఎత్తబడే సంఘముగా
అయా సంఘమును మీరు నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అయా ప్రతి విషయంలో బిడ్డలకు మేలును జరిగించమని బ్రతిమిలాడుకుంటూ అయా మరి తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఎబెనేజరైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానంతో దేవుడు మిమ్మల్ని నింపి దీవించునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.